శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 8 ఫిబ్రవరి నుంచి 14 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురుగారు, సింహంలో కేతువు, తులలో చంద్రుడు, మకరంలో రవి కుజులు, అలాగే కుంభరాశిలో బుధ రాహు శుక్రులు, ఇక శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము ధనుసు రాశిలోకి మారి ఉంది. అలాగే రవి గారి యొక్క గమనము కుంభరాశిలోకి మారి ఉంది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, రవి కుజ మనము ప్రతి వారము చెప్పుకుంటున్నాం, చాలా ఫోర్సబుల్ మెంటాలిటీ ఉంటుంది, ఉద్రేక స్వభావంతో ఉంటారు. ముందర ఎవరైనా కొడతాము అంటే మాట వరుసకైనా వీళ్ళు వెళ్ళి కొట్టి చూపిస్తారు. అట్లాంటి ఉద్రేకపూరితమైనటువంటి స్వభావం ఉంటుంది. అలాగే ఈ శుక్ర బుధ రాహువుల యొక్క స్థితి వైవాహిక జీవితానికి అనుకూలము కాదు. ఏదైనా చిన్నపాటి గొడవలున్న భార్యాభర్తలు ఉన్నట్లయితే ఆ గొడవలు మరింతగా పెరుగుతాయి. ఎవరైనా విడిపోదామా మనము అనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు విడిపోదాము అనే నిర్ణయాలే తీసుకుంటారు. కోర్టుకు వెళ్తారు, విడాకులకి అప్లై చేస్తారు. ఇక ఆ ప్రయత్నాల్లో ఉంటారు. వీరికి విడాకులు మంజూరు అవుతాయి. అలాగే ఈ బుధ రాహువుల కలయిక కొంచెం ఈ చెవికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని తెలియజేస్తుంది, చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని కూడా తెలియజేస్తుంది, ఎలర్జీస్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి గారి యొక్క స్థితి కూడా ఇక్కడ కలిసింది. ఈ రవి రాహు కలయిక పితృవంశ దోషాలని సూచిస్తూ ఉంటుంది. ఎవరికైతే జన్మజాతకంలో పితృవంశ దోషాలు ఉన్నాయో, అంటే జన్మజాతకంలో రవిరాహు కలయిక లేదా దృష్టి ఉన్నదో, వారు ఇంతవరకు గనక పరిహారం చేసుకోకపోయినట్లయితే మళ్ళీ అదే గ్రహస్థితి వస్తోంది, కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే శుక్రునితో కలిసి ఉన్నందువల్ల శుక్రుడు అస్తంగత్వం చెందడం కానీ, ఇవి కూడా ఈ వైవాహిక జీవితానికి సంబంధించి ఏమాత్రం అనుకూలత లేని ఫలితం అన్నమాట. గురువు గారి యొక్క నవమ దృష్టి కుంభ రాశి మీద పడుతోంది. ఆ రాశిలో ఉన్నటువంటి 3 గ్రహాల మీద పడుతోంది. వారాంతానికి వచ్చేటప్పటికి 4 గ్రహాల మీద పడుతోంది. కొంచెం ఉపశమనం అంటే ధనము ఎక్కువ రావడము, ఈ ఛాందస భావాలు కొంచెం తగ్గిపోవడము, వ్యాపార లావాదేవీలు బాగుండడము, అలాగే కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా కొంచెం ముందరికి వెళ్ళడము, జ్ఞానం బాగా ఇనుమడించడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలో గురు దృష్టి చంద్రుడి మీద పడుతోంది, సప్తమ దృష్టి. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాలని. గురువు గారు చంద్రుడితో కలిసిన, చంద్రుడి నుంచి కేంద్రంలో ఉన్న చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ముఖ్యంగా విల్ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనోబలం పెరుగుతుందో మనిషికి అనేక రకాలుగా సామర్థ్యం పెరుగుతుంది. అలాంటి సామర్థ్యమే ఇక్కడ కూడా పెరుగుతోంది. ఏ ఏ రాశుల వారికి పెరుగుతుంది అనేది చూద్దాము. ఇక శని గారి దృష్టులు కానీ 3వ దృష్టి 7వ దృష్టి గ్రహాల మీద లేవు, రాశుల మీద మాత్రమే ఉన్నాయి. ఇక వారాంతంలో శని గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ 10వ దృష్టి మానసికమైనటువంటి చంచలత్వాన్ని, వైరాగ్యం ఎక్కువగా అలవడడానికి, మానసికమైన అశాంతి ఎక్కువగా ఉంటూ ఓర్పుగా ఉండండి అని సూచించడాన్ని సూచిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తూ వెళ్తే 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది. రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు, పంచమంలో ఉండేటటువంటి గురువుగారు. అయితే ఈ వారం వీరు చాలా అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందువల్ల అంటే ముందరే రాహుకేతువులు లగ్న సప్తమాలలో ఉన్నారు. ఇది ఒక కారణం అవుతూ ఉండగా గురుబలం బాగున్నది కాబట్టి అనేక విధాల వీరికి గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తోంది. పంచమ స్థానంలో గురుగారు ఉండి నవమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు కాబట్టి అని మనము చెప్పుకుంటూ వస్తున్నాము. అయితే ఈ వారం శుక్ర రాహువుల కలయిక జరుగుతుంది. రాహుతో శుక్రుడు కూడా సంచరిస్తూ ఉన్నారు. ఇది ఒక కారణం అవుతూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి వ్యయస్థానం నుంచి రాశిలోకి వచ్చి ఇక్కడ రాహు గారితోనూ ఇక్కడ శుక్రుడితోనూ
సంచరిస్తూ ఉన్నది. ఇది రాశిలోనే ఉండడం చేత ఈ రవి రాహుల కలయిక కానీ, రవి శుక్రుల కలయిక కానీ, అలాగే రాహు శుక్రుల కలయిక కానీ రాశిలోనే ఉండడం చేత చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, శుక్రాచార్యుల వారి అస్తంగత్వ దోషం అవుతూ ఉండగా, 2, ఆప్యాయతానురాగాలని వాటిని భేదించడంలో సరిగ్గా లేకుండా చేయడంలో రాహుగారు చాలా సుప్రసిద్ధులు. అది ఒకటి కారణం అవగా, శుక్రాచార్యుల వారితో కలిసి ఉండడం ఏ ప్రేమ ఆప్యాయతలని కూడా ఏమాత్రమూ సరిపడనివ్వరు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఈ 3 గ్రహాల కలయిక కుంభరాశిలో జరుగుతోంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ప్రేమ విషయంలో, స్నేహాల విషయంలో, అన్యోన్యత విషయంలో, అలాగే శుభకార్యాలు జరగటం కూడా ఆలస్యం చేస్తారు. ఆ విషయంలో మరి ఒకటి ముఖ్యమైనది, పితృవర్గ రీత్యా చాలా ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలు. ఆత్మశక్తి రవి అవుతూ ఉండగా ఆయన రాహుతో కలిసి ఉన్నారు. అలాగే శుక్రాచార్యుల వారితో కలిసినప్పుడు అస్తంగత్వ దోషము శుక్రాచార్యుల వారికి ఏర్పడుతోంది. అంటే శుభకార్యాలని ముందరికి వెళ్ళనివ్వరు, అసలు చేయడానికి అనుకూలం లేదు. అలాగే ఇక్కడ ఎఫెక్షన్స్ విషయంలో కూడా దెబ్బతీస్తున్నారు. అలాగే పితృవంశ దోషాలు ఉన్నట్లయితే ఎవరికైనా జన్మజాతకంలో వాళ్ళు గనక పరిహారాలు చేసుకోకపోయినట్టయితే ఇప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా చెప్పదగినటువంటి మరి ఒక ముఖ్య సూచన. అలాగే సప్తమాధిపతి రవి అవుతూ రాశిలోకి వచ్చి రాహుతో కలుస్తున్నారు. ఇది కూడా ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితే. భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఏమాత్రము లేని విధంగా ఈ వారం కనిపిస్తున్నాయి. వీటన్నిటి మీద గురువుగారి యొక్క దృష్టి ఉన్నది కాబట్టి కొంచెం పర్వాలేదు అని మనం చెప్పుకోవచ్చు. కానీ అసలైతే ఇబ్బందులు ఉంటాయి కదా, అసలైతే అభిప్రాయ భేదాలు ఉంటాయి కదా, ఉండి సవరింపబడతాయి. అవి ఎన్ని రోజులు ఉంటాయి అనేది చాలా ముఖ్యం. ఈ రవి శుక్ర రాహు గ్రహస్థితులు ఇంచుమించుగా 4 రోజుల కాలం ఉంటున్నాయి. కాబట్టి అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. ఇది చెప్పదగ్గ సూచన. గురుబలాన్ని పెంచుకున్నట్లయితే ఆ సాధనా మార్గంలో, ఆ ఆధ్యాత్మిక చింతనలో మీకు ఎక్కువగా గ్రహాల యొక్క ఈ చెడ్డ దృష్టులు, చెడ్డ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. భగవంతుణ్ణి సర్వస్వ శరణాగతి చెయ్యండి. మీరు ఏ దేవత, ఏ దేవుడిని నమ్మి ఉన్నారో ఆ దేవత లేదా దేవుడి యొక్క సర్వస్వ శరణాగతి పొందండి. చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. 2వ స్థానంలో శనిగారి సంచారం కూడా అంతగా బాలేదు. మాట విషయంలో పట్టింపులు వస్తాయి. కుటుంబం జీవితంలో కూడా కొంత అనిశ్చిత పరిస్థితి ఉంటుంది. ఐకమత్యం ఉండకుండా ఉంటుంది. ఏదైనా సంపదలు పెరుగుతాయా అనుకుంటే అవి పెరగబోవడం లేదు. కుటుంబంలో అభివృద్ధి అనేది కొంచెం కుంటుపడినట్టుగా కనిపిస్తుంది. ఎవరు పిల్లలు మాట వినట్లేదు అనే లాంటి ఆలోచనలే ఎక్కువగా మీకు మనసుకి కష్టపెడుతూ ఉంటాయి. భార్యాభర్తల అనుకూలత ఉండదు. కుటుంబ జీవితంలోనూ అంత చికాకు ఎక్కువగానే ఉంటుంది. ప్రశాంతత ఉండదు. మాతృవర్గ రీత్యా అలాగే ఉంది. సంతాన రీత్యా కొంచెం బాగుంది అని అనుకున్నా కూడా అది ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది తప్ప ఆలోచన నిలకడగా ఉండదు. రుణభారాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని అంశాలలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. ఆశ్రమాలకు వెళ్ళండి, ఆలయాలకు వెళ్ళండి. గురుగ్రహ ఆరాధన ఎక్కువగా చేయండి. మరింతగా ప్రశాంత జీవితం వస్తుంది మీకు అని మరీ చెప్తూ ఉన్నాను. ఇక లాభస్థానంలోకి చంద్రుడు వస్తున్నారు వారాంతంలోకి వచ్చేటప్పటికి. ఇది మీకు అనుకూలమైన ఫలితమే అని చెప్పి తెలియజేస్తూ, కొంచెం అలాగా ఆట విడుపుగా ఉంటుంది వారాంతంలో. వార ప్రారంభంలో మటుకు కొంచెం టిపికల్ పరిస్థితులు ఉన్నాయి. ఇది పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము, నవధాన్యాలు దానం ఇవ్వడము, ఇష్టదేవతారాధన చేయడము, గురుబలాన్ని పెంచుకోవడం కోసం యోగా చేయడము, గురుగ్రహ స్తోత్రాలు పఠించడము తప్పనిసరిగా చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం.